జీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మ్రోగిన ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం. నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి సిద్ధార్థ జైన్. ప్రచార బాటలో రాజకీయ పార్టీలు. చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ స్థిరాస్తి తనఖాపై ప్రత్యేక రుణాలు దినసరి కంతుకు వెసులుబాటు. మీడియా సమావేశంలో చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏపీటీఎఫ్ 1938 తరఫున ఆనందనాయుడు. ఏపీటీఎఫ్ తోనే సర్వీస్ రూట్ సాధ్యం. మీడియా సమావేశంలో ఏపీటీఎఫ్ నేతలు. మహాకుంభాభిషేక మహోత్సవానికి సిద్ధమవుతున్న శ్రీ శివ షణ్ముఖ వినాయక స్వామి ఆలయం. అంగరంగ వైభవంగా ఆలయాన్ని ముస్తాబు చేస్తున్న నిర్వాహకులు. వార్తల వివరాలు. ఎమ్మెల్సీ ఎన్నికల సమరం మొదలైంది. తూర్పు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను సోమవారం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ జారీ చేశారు. ఈ ప్రక్రియతో ఎన్నికల తొలి అంకానికి తెరపడింది. నామినేషన్ల పరం కూడా ఇవాటి నుంచే ప్రారంభించడంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. 6 నెలలకు ఒకసారి నిర్వహించే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సంకలనం పూరించింది. తొలి అంకంగా నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే తొలి రోజు అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇకపోతే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రచార బాట పట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు మేధావి వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పట్టాభిరామిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసులరెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇకపోతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీలు అధికంగా కనిపిస్తోంది. యూటీఎఫ్ నుంచి విటపు బాలసుబ్రహ్మణ్యం బరిలో ఉండగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నుంచి చదలవాడ సుచరిత బరిలో ఉన్నారు. మరోపక్క ఏపీటీఎఫ్ 1938 నుంచి ఆనందనాయుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. కాగా ఎన్నికల నామినేషన్ అంకానికి తెరపడడంతో ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అధికార పార్టీ గెలుపు కోసం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశారు. ఇటీవల ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశమైన సీఎం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను గెలిపించాలని కోరారు. మరోపక్క యూటీఎఫ్ తరఫున మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీలే బరిలో ఉన్నారు. యూటీఎఫ్ కు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మంచి గుర్తింపు ఉండడం, దీంతో పాటు ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వీరికి మద్దతు ఇవ్వడం కలిసి వచ్చే అంశం. ఇక ఫైనల్ గా ఈసారి 1938 ఏపీటీఎఫ్ నుంచి ఆనందనాయుడు బరిలోకి దిగుతున్నారు. ఎలాంటి రాజకీయ అండదండలు లేకుండా మంచితనం, ప్రతిభ ఆధారంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ఈ నెల 20వ తేదీ వరకు ఉండడంతో మరింత మంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కొత్త పథకాలను ప్రజలకు తీసుకెళ్లనున్నట్లు చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు దర్గా సర్కిల్లోని టౌన్ బ్యాంక్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కొత్తగా ప్రవేశపెట్టనున్న రుణ సదుపాయంకు సంబంధించిన విషయాలను వివరించారు. స్థిరాస్తి సెక్యూరిటీపై జిల్లాలోని తొలిసారిగా దినసరి రుణ సదుపాయం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. రోజువారీ ఫైనాన్స్ తరహాలో రుణాలు వసూలు కార్యక్రమం జరుగుతుందన్నారు. వసూళ్లకు సంబంధించిన విషయాలను బ్యాంక్ సిబ్బంది చూస్తారన్నారు. తనఖా స్థిరాస్తిపై 12 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందన్నారు. తనఖా చేసే స్థిరాస్తిపై 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. 1 లక్ష రూపాయల రుణం తీసుకున్న వారికి రోజుకు కేవలం 380 రూపాయలు దినసరి కంతు చెల్లించే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న స్థిరాస్తి రుణ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే చిత్తూరు టౌన్ బ్యాంక్ ద్వారా ఇప్పటిదాకా బంగారు ఆభరణాలపై 29 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా త్వరలో చిత్తూరు టౌన్ బ్యాంక్ చిత్తూరు సరిహద్దు మండల కేంద్రాల్లో ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఘునందనరావు, మనోహర్, కుప్పయ్య, టౌన్ బ్యాంక్ నూతన సీఈఓ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పథకాన్ని మేము ప్రవేశపెడుతున్నాం. ఇది వ్యాపారస్తులకు ఇప్పటి వరకు చిన్న వ్యాపారస్తులు కానీ మధ్యతరగతి వ్యాపారస్తులు అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లో అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని నష్టపోతున్నటువంటి నగర ప్రజలకు చిత్తూరు టౌన్ బ్యాంకు
చేయూతనివ్వాలని ఈ పథకాన్ని మేము తీసుకురావడం జరిగింది. ఈరోజు ₹1,00,000 వరకు కూడా 1,00,000 నుండి 5 లక్షల వరకు ఈ రుణాలు ఇవ్వాలనుకుంటున్నాం. వ్యాపారస్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. డైలీ కలెక్షన్ కూడా మా సిబ్బంది వెళ్తారు కలెక్షన్ చేసుకోవడానికి కూడా. ఇది 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు, 100 డేస్, 200 డేస్, 300 డేస్. ₹1,00,000 తీసుకుంటే ఒక రోజుకు 100 రోజులకైతే ఒక రోజుకు ₹1,050 కట్టాలి. 200 రోజులకైతే ₹550 ఒక రోజు కట్టాలి. 300 రోజులైతే ఒక రోజుకు ₹380 కట్టాలి. కేవలం మేము 96 పైసల వడ్డీతోనే మేము ఇస్తున్నాం. ఇంకా కూడా దీనికి మార్టిగేజ్ ఇది కేవలం ఎందుకంటే గతంలో మేము ఇళ్లపైన రుణాలు ఇచ్చేవాళ్ళం. ఈ వ్యాపార రుణానికి వాళ్ళ ప్రాపర్టీ హౌస్ సైట్స్ ఉంటే కూడా దాన్ని మాకు మార్టిగేజ్ చేస్తే వాల్యుయేషన్ ప్రకారం ఆ విలువను అనుసరించుకొని మా వాల్యుయేషన్ ఆఫీసరు, గవర్నమెంట్ వాల్యుయేషన్ ఆఫీసర్ కూడా ఆ స్థలం మతింపుని వేసుకొని అందులో వాళ్ళకి 2 లక్షలు ఇవ్వాలా, 3 లక్షలు ఇవ్వాలా అని కూడా ఒక కార్యక్రమాన్ని మేము వదలుచుకున్నాం. శాసన మండలి ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసే నాయకులకే పెద్దపీట వేయాలని ఏపీటీఎఫ్ 1938 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనందనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి రాజకీయ పార్టీలు ఉపాధ్యాయ సంఘాల పొత్తు లేకుండా ఏపీటీఎఫ్ 1938 సంఘం బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సాధించడాన్ని ఒక సవాల్గా స్వీకరిస్తూ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద నిలిచిపోయిన 371D సవరణ ప్రక్రియను వేగవంతం చేసి 6 మాసాల్లోపు ప్రెసిడెంట్ ఆర్డర్ తెప్పిస్తామన్నారు. అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న జూనియర్ కళాశాల అధ్యాపకుల ఉద్యోగాలను క్రమబద్ధీకరణకు సహకరిస్తామన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం బదులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించడానికి అన్ని చర్యలు చేపట్టి ఏకీకృత సర్వీస్ రూల్స్ ను సాధిస్తామన్నారు. ఉపాధ్యాయులు పాఠశాల అభ్యున్నతి అజెండాగా పోటీ చేసే తనను రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. రాజకీయ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించి మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు వెంకటముని, చెంగరాయ మండలి తదితరులు పాల్గొన్నారు. కార్యకలాపాలకు పరిమితమైపోయినా తప్ప ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళు ఏమాత్రము చొరవ చూపలేదు. సర్వీస్ రూల్స్ లాంటి సమస్య చాలా 1 సంవత్సరం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆ ఫైలు పోయినప్పటికీ ఒక్కరు చొరవ ఎవరు చూపించి ఉన్నా ఇటు ప్రభుత్వము చూపలేదు, ఇటు ఎమ్మెల్సీలు చూపలేదు. ఏ ఒక్కరు చొరవ చూపించి ఉన్నా గత సంవత్సరానికి ముందే ఈ సర్వీస్ రూల్స్ వచ్చి ఉండేవి, మొత్తం ప్రమోషన్లు కూడా వచ్చి ఉండేవి. ఈ సర్వీస్ రూల్స్ ప్రధానమైనటువంటి అజెండాగానే ఈరోజు నేను పోటీలో చేస్తున్నా. ఇది మా ఉద్దేశం. పోవడం అనేటువంటి సమస్య కాదు, డిమాండ్ చేయడం సమస్య. కాబట్టి మనం డిమాండ్ చేస్తున్నాం, ఆ డిమాండ్కు అనుగుణంగా స్పందించలేదు. ప్రతిదీ పొలిటికలైజ్ అయిన తర్వాత ఆ పొలిటికలైజేషన్ ప్రకారమే వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప ఉపాధ్యాయుల సమస్యల్ని మనం ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చెయ్యాలనే ప్రభుత్వానికి లేదు, ఎమ్మెల్సీలకు లేదు. స్థానిక బజార్ వీధిలో వెలిసిన దివ్య పుణ్యక్షేత్రం శ్రీ శివ షణ్ముగ సుందర వినాయక స్వామి ఆలయం. 5 దశాబ్దాల చరిత్ర ఈ ఆలయ సొంతం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన ఈ ఆలయ పునరావర్ధనం జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. 15వ తేదీన అనుజ్ఞ విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యే మహాకుంభాభిషేకం 17వ తేదీన మహాదీపారాధనతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చారిత్రక నేపథ్యంలో కలిగిన స్వామివారి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. చిత్తూరు
బజారు వీధిలో ఉండు వణిగ వైశ్య కుల వినాయక స్వామి శివసుందర వినాయక స్వామి గుడి ఎందు 300 ఏళ్ళ ముందర జరపబడిన గుడి ఇది. చిత్తూరులో మొదటి దఫ గుడిగా ఏర్పడినది ఈ విఘ్నేశ్వర స్వామి గుడి. కావున ఈ గుడికి 15, 16, 17 3 రోజులు ఫిబ్రవరి 15, 16, 17 3 రోజులు కుంభాభిషేకము జరుపబడును. ప్రముఖ సంస్థ బిఎఫ్టి గ్రూప్స్ బెంగళూరు సంస్థల్లో వివిధ ఉద్యోగాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అభ్యర్థులు ఉత్సాహవంతులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. వర్టెక్స్, వెర్పూల్, కాఫీ డీలర్ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.ncs.gov.in అనే వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉన్నచో జిల్లా ఉపాధి కార్యాలయం నందు సంప్రదించాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ నెల 14వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం చిత్తూరు నందు నిర్వహించే ఉద్యోగ మేళాకు ఉదయం 10:30 హాజరు కావాల్సిందిగా జిల్లా ఉపాధి కల్పనాధికారి జి రమేష్ రెడ్డి కోరారు. మానసిక ఒత్తిడి వలననే అనేక అనర్థాలు జరుగుతున్నాయని, విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారని ప్రముఖ సైకాలజిస్ట్ బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక గాంధీ రోడ్లోని లిటిల్ రోజ్ హై స్కూల్లో విద్యార్థులకు ఇచ్చిన కౌన్సిలింగ్ సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సరి అయిన పౌష్టికాహారం, నిద్రలేమి, సరైన వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివి సక్రమంగా లేనప్పుడు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పౌష్టికాహారం, నిద్రలేమిని అధిగమించడం, శరీరానికి వ్యాయామం, ఆసనాలు, మానసిక ప్రశాంతతకు ధ్యానం లాంటివి చేసినప్పుడు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చునన్నారు. మానసిక ఒత్తిడికి గురైన వారు వికృత చేష్టలు చేయడం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రేరణ కలగడం జరుగుతుందన్నారు. అలాంటప్పుడు అనవసరమైన ఆలోచనలు మాని ఎక్కువగా టీవీ చూడడం, సెల్ ఫోన్లు వాడడం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో లిటిల్ రోజ్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, డైరెక్టర్లు రాధిక, లోహిత్ కుమార్, అధ్యాపక బృందం, ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ పరిశోధన విద్యార్థిని చిత్తూరు జిల్లా మాపచి గాజులపల్లి గ్రామానికి చెందిన టి హిమబిందుకు పిహెచ్డి ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆచార్య బి ఆంజనేయ ప్రసాద్ ప్రకటించారు. ఆమె ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సెలెక్ట్ డైరీ కంపెనీస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆమె సిటమ్స్ కాలేజ్ నందు ఎంబీఏ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. స్థానిక విజేత డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం బీఎస్సీ మరియు బీకామ్ చదువుతున్న విద్యార్థులు కొత్తగూడ సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వివిధ కంపెనీల ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాల విద్యార్థులు 10 మంది ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఏ హేమచంద్ర నాయుడు తెలిపారు. ఈ ఎంపికలో బి భార్గవి, ఎన్ లతాశ్రీ, పి రమ్య, జి రూప, కె పూర్ణిమ, సి సూర్యప్రకాష్, కె హేమలత, కె నాగదుర్గ, కె దిలీప్ కుమార్, టి సోమశేఖర్, హెచ్జిఎస్, ఇన్ఫోసిస్, క్యాంప్ జెమిని కంపెనీలకు ఎంపికయ్యారన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 54 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని తెలిపారు. కళాశాల చైర్మన్ టి గోవిందరాజు నాయుడు మాట్లాడుతూ విజేత డిగ్రీ కళాశాలలో సిఆర్టీ క్లాసులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లకు మంచి అనుభవం గల అధ్యాపకులచే శిక్షణ ఇవ్వడం వలన ఈ ఫలితాలు సాధించామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఇందుకు సహకరించిన అధ్యాపకులను అభినందించారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ ఎన్ వరప్రసాద్, అధ్యాపకులు బాలకృష్ణ, కొండయ్య, సురేష్, రవీంద్రబాబు, గుర్రప్ప నాయుడు తదితరులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు. న్యూఢిల్లీలోని కాంస్క్రిప్ట్ ఒలింపియాడ్ నిర్వహించిన పోటీలలో స్థానిక గాంధీ రోడ్లోని లిటిల్ రోజ్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జిసి లక్ష్మీనారాయణకు, 9వ తరగతి చదువుతున్న జి దిలీప్ కు బంగారు పథకాలు లభించాయని పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ పి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా పథకాలు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. యాజమాన్యం మరియు అధ్యాపక బృందం బంగారు పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, ఆయన సతీమణి ఊహ మరియు వారి కుమారుడు దర్శించుకున్నారు. వీరందరికీ ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోసం ఫ్యామిలీ అందరూ రావడం జరిగింది. ప్రతి ఇయర్ వస్తాం జనరల్గా.
స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఇక నా నెక్స్ట్ రారా ఫిలిం ఒకటి రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ రిలీజ్. అది హారర్ కామెడీ. చాలా రోజులతో ఫస్ట్ టైం నేను హారర్ కామెడీ చేయడం జరిగింది. సో అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇంకా 2 ప్రాజెక్టులు మన మలయాళంలో ఒక ఫిల్మ్ చేస్తాను మోహన్ లాల్ గారితో. అండ్ వారాహి ఫిలిమ్స్లో నాగ చైతన్య దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను. రోషన్ 3-4 years తర్వాత ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ తీసుకున్నాం. కరెక్ట్ ఏజ్ కాదు, 3-4 years తర్వాత మళ్ళీ దొరకాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మ్రోగిన ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం. నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి సిద్ధార్థ జైన్. ప్రచార బాటలో రాజకీయ పార్టీలు. చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ స్థిరాస్తి తనఖాపై ప్రత్యేక రుణాలు దినసరి కంతుకు వెసులుబాటు. మీడియా సమావేశంలో చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముఖం. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏపీటీఎఫ్ 1938 తరఫున ఆనందనాయుడు. ఏపీటీఎఫ్ తోనే సర్వీస్ రూట్ సాధ్యం. మీడియా సమావేశంలో ఏపీటీఎఫ్ నేతలు. మహాకుంభాభిషేక మహోత్సవానికి సిద్ధమవుతున్న శ్రీ శివ షణ్ముఖ వినాయక స్వామి ఆలయం. అంగరంగ వైభవంగా ఆలయాన్ని ముస్తాబు చేస్తున్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వివిధ సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.